Now I request Honorable Minister for Agriculture to give his address. అందరికీ నమస్కారం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా వ్యవసాయ ఉద్యానవన రైతులకు సంబంధించినటువంటి ఇన్పుట్ సబ్సిడీ 11,60,000 మంది రైతుల ఖాతాలో 1,295 కోట్ల రూపాయలు జమ చేస్తున్నటువంటి నేపథ్యంలో కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్కరికి జిల్లాల నుంచి పాల్గొంటున్నటువంటి కలెక్టర్లు, రైతులు, ఇతర ప్రజాప్రతినిధులు అందరికీ నా నమస్కారం. ఈరోజు ఈ 1,295 కోట్ల రూపాయలు వ్యవసాయ ఉద్యానవన రైతులకి గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా జమ చేస్తున్నాం. అయితే గతంలో మాదిరిగా కాకుండా ఈరోజు ఈ విధానం సోషల్ ఆడిట్ నిర్వహించడం, ప్రతి ఆర్బీకేలో రైతు ఎంత నష్టపోయాడనేటువంటిది రైతే తను వచ్చి వెరిఫై చేసుకునేటువంటి విధంగా ఎక్కడా కూడా పారదర్శకంగా పక్షపాత వైఖరి అనేటువంటిది లేకుండా ట్రాన్స్పరెన్సీగా రైతులు వచ్చి చూసుకుని ఏదన్నా ఉన్నా సరే ఈరోజు మనం రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసుకున్న తర్వాత పర్ఫెక్ట్గా సోషల్ ఆడిట్ జరిగిన తర్వాత ఈరోజు ఏదన్నా అబ్జెక్షన్స్ ఉన్నా వాటన్నిటిని కూడా ఒకసారి అడ్రస్ చేసి ఈరోజు మనం ఫైనల్ లిస్టు ఈరోజు మనం ఇవ్వడం జరిగింది. ఇక్కడ ప్రధానమైనటువంటి విషయం మిచాంగ్ తుఫాన్. డిసెంబర్ 4వ తేదీ కొన్ని ప్రాంతాల్లో కుండపోత వర్షాలు వస్తే ముఖ్యమంత్రి గారు వెంటనే ఆదేశాలు ఇవ్వడం, ఎక్కడైతే నారుమళ్ళు దెబ్బతిన్నాయో ఒక్క పక్క దెబ్బతిన్నటువంటి పంటల్ని ఎన్రోల్ చేస్తూనే నారుమళ్ళు దెబ్బతిన్నటువంటి వాటికి రికార్డు టైంలో డిసెంబర్ 8వ తేదీ కల్లా ఈరోజు సబ్సిడీకి సంబంధించినటువంటి 80% సబ్సిడీతో విత్తనాలు ఇవ్వాలి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తే ఎక్కడెక్కడైతే రైతులు కోరుకున్నటువంటి విత్తనాలు ఉన్నాయో వాటిని ఇతర రాష్ట్రాలు మన దగ్గర ఉన్నటువంటి స్టాక్తో పాటు తెలంగాణ, ఒరిస్సా రాష్ట్రాల నుంచి వెంటనే యుద్ధ ప్రాతిపదికన తీసుకొచ్చి డిసెంబర్ 4 రాత్రి వర్షం వస్తే డిసెంబర్ 8వ తేదీ కల్లా మనం సబ్సిడీ విత్తనాలు రైతులకు అందుబాటులో ఉంచడం వల్ల ఈరోజు వాళ్ళు వెంటనే మరలా నారుమళ్ళు పోసుకొని వ్యవసాయాన్ని కొనసాగించడానికి వెసులుబాటు కలిగింది. అదేవిధంగా ఈరోజు ఇప్పటి వరకు చూస్తే 34,43,000 మంది రైతులకి 3,262 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి చొరవతో ఈరోజు ఇన్పుట్ సబ్సిడీ వ్యవసాయం, ఉద్యానవనం, పట్టు పరిశ్రమకు సంబంధించినటువంటి రైతులకు ఇవ్వడం జరిగింది. ఈరోజు మనం 3,262 కోట్ల రూపాయలు ఏ సీజన్కి సంబంధించినటువంటి పెట్టుబడి ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం ప్రకారం ఇన్పుట్ సబ్సిడీ అదే సీజన్ ముగిసే లోపల ఇచ్చాం. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు 2,560 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి రైతులను మోసం చేసి వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఈరోజు అనేక కార్యక్రమాలు ఈ ప్రభుత్వం గత ప్రభుత్వంతో పోల్చుకుంటే చెప్పి మోసం చేసినటువంటి విధానాలు ఈరోజు ఈ ప్రభుత్వం వైఎస్ఆర్ రైతు భరోసా పీఎం కిసాన్ కింద 4 విడతల్లో 12,500 50,000 ఇస్తానని చివరి విడత కూడా వారం రోజుల క్రితం ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా విడుదల చేశాం. మాట ప్రకారం 4 విడతల్ని 5 విడతలకు పొడిగించి చెప్పిన దానికన్నా మిన్నగా 12,500ని 13,500కి పెంచి 50,000 ఒక్కొక్క రైతుకి ఇస్తానని చెప్పినటువంటి దానికి ఈరోజు 67,500 రూపాయలు అందించడం జరిగింది. దానితో పాటు వైఎస్ఆర్ 0 వడ్డీ పంట రుణాలు సంబంధించినటువంటి మొత్తాన్ని కూడా జమ చేశాం. దేశానికి ఆదర్శంగా నిలిచేటువంటి విధంగా ఉచిత పంటల బీమా గతంలో ఎవరికి తెలియనటువంటిది, ఎవరో బ్యాంకులో లోన్ తీసుకున్నటువంటి వాళ్ళకి మాత్రమే అవగాహన ఉండేటువంటిది ఈరోజు ప్రతి ఒక్కరు కూడా రైతు నాటిన వెంటనే, పంట వేసిన వెంటనే ఈ క్రాప్ బుకింగ్ అయిపోయిన వెంటనే దానికి సంబంధించినటువంటి ప్రీమియం చెల్లించి ప్రతి రైతుకి ఉచిత పంటల బీమా ఈరోజు తీసుకురావడం జరిగింది. ఈరోజు అన్ని నాణ్యత నిర్ధారణ కోసం అగ్రి టెస్టింగ్ ల్యాబులు ప్రారంభించాం. వాటి ద్వారా ఈరోజు అన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు చేపడుతున్నాం. ఒక ప్రక్క ఈ ప్రభుత్వం పారదర్శకంగా అన్ని రకాల పనిచేసేటువంటి పరిస్థితి ఉంది. ఇదే సందర్భంలో గతంలో వైఎస్ఆర్ 0 వడ్డీ పంట రుణాలు దాదాపుగా 39 లక్షల మంది రైతులకి 2014-19 మధ్యలో 1,180,66 లక్షల రూపాయలు బకాయిలు పెట్టి వెళ్ళిపోవడం జరిగింది. ఆ బకాయిలను అన్నిటిని ఈరోజు ఎవరైతే గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ వైఎస్ఆర్ 0 వడ్డీ పంట రుణాలకు సంబంధించి 1,180 కోట్లు 1,180 కోట్ల 66 లక్షల రూపాయలు బకాయిలుంటే వాటిని ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకుని వాటికి 1,180 కోట్ల 66 లక్షల రూపాయలకి చెల్లింపులు చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు చూస్తే వైఎస్ఆర్ ఫ్రీ క్రాప్ ఇన్సూరెన్స్ కింద చివరికి పంటల బీమాకి సంబంధించినటువంటి మొత్తం కూడా ఈరోజు దాదాపుగా 715 కోట్ల 84 లక్షల రూపాయలు 6,20,000 మంది రైతులకు సంబంధించి బకాయిలు పెట్టి వెళ్ళిపోతే ప్రభుత్వం వచ్చిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకుని ఆ మొత్తాన్ని కూడా రైతుల ఖాతాలోకి జమ చేయడం జరిగింది. అదేవిధంగా సబ్సిడీ సీడ్ డిస్ట్రిబ్యూషన్కి సంబంధించి 2,83 లక్షల రూపాయలు బకాయిలు పెట్టి వెళ్ళిపోయారు.
డ్రిప్ ఇరిగేషన్కి సంబంధించి 800 కోట్ల రూపాయలు బకాయిలు పెడితే ఆ డ్రిప్ ఇరిగేషన్కి సంబంధించినటువంటి బకాయిలన్నీ కూడా విడుదల చేసి మరలా డ్రిప్ ఇరిగేషన్ విధానాన్ని కొనసాగించడం జరిగింది. ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు గతంలో జరిగాయి అంటే ఆత్మహత్య చేసుకున్నటువంటి రైతులకు సంబంధించి 474 మందికి సూసైడ్ చేసుకున్నటువంటి వాళ్ళకు కూడా 23,70 రూపాయలు ఇవ్వకుండా మొండి చేయి చూపించి వెళ్ళిపోతే అన్యాయం చేస్తే ఆ 23,70 రూపాయలు కూడా ముఖ్యమంత్రి గారు మంచి మనసుతో పెద్ద మనసుతో వాళ్ళందరికీ ఇచ్చి ఆ కుటుంబాలకు అండగా నిలవడం జరిగింది. కాబట్టి చెప్పినటువంటి మాటకి కట్టుబడి చేసినటువంటి వాగ్దానానికి నిలబడి రైతులకు అండగా నిలిచినటువంటి ప్రభుత్వం ఈరోజు ఉన్నటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అన్ని రకాల రైతులకి అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చి వంచన చేసినటువంటి ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం. కాబట్టి వీటికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని బేరీజు వేసుకొని రైతులు అందరూ కూడా ఈరోజు సుఖంగా సంతోషంగా ఉండడానికి అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకుని ఇది రైతు పక్షపాత ప్రభుత్వం అని చెప్పి ముఖ్యమంత్రి గారు రుజువు చేశారు. ఎప్పుడు కూడా రైతులు బాగుండాలి, రాష్ట్రం బాగుండాలి, రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందనేటువంటి విధానాన్ని కేవలం మాటలకే పరిమితం కాకుండా నమ్మి ఆచరించి ఈరోజు అన్ని విధాల రైతులకు అండగా నిలిచి రైతులకు ప్రధానంగా ఆర్థిక సహాయం అందించేటువంటి కార్యక్రమాలు అనేక రకాలైనటువంటి కార్యక్రమాలతో పాటు వాళ్ళకు వచ్చినటువంటి నష్టానికి సంబంధించి పరిహారం కూడా ఎదురు చూడాల్సినటువంటి పని లేకుండా ఆ సీజన్ ముగిసే లోపల ఒక నూతన విధానాన్ని నూతన పోకడకి ఈరోజు దానికి సంబంధించినటువంటి విధానాన్ని అవలంబిస్తూ రైతులకు అండగా నిలిచినటువంటి ముఖ్యమంత్రి గారికి రైతుల ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలి అని చెప్పి సందర్భంగా కోరుకుంటూ ఈరోజు అదేవిధంగా మరొక మైల్ స్టోన్ ఆచార్య ఎన్జీ అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధించి గత ప్రభుత్వం కేవలం శంకుస్థాపన చేసి వెళ్ళిపోతే 110 కోట్ల రూపాయలతో 3,50,000 అడుగులకు సంబంధించినటువంటి అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ఈరోజు దాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఈరోజు ప్రారంభించడం జరుగుతుంది. కాబట్టి అన్ని రకాల అభివృద్ధి సంక్షేమం జరిగినటువంటి ప్రభుత్వం అన్ని విధాల రేపు ఈరోజు కట్టినటువంటి ఈ భవనం రేపు అనేక మంది శాస్త్రవేత్తలకి ఈరోజు అది ఆలవాలంగా మారుతుంది. అనేక మంది శాస్త్రవేత్తలు అక్కడ తయారై రైతులకు మరింత సేవలు అందించేటువంటి అవకాశం వెసులుబాటు కలుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ రైతుల పక్షాన నిలబడి రైతులని కంటి పాపలా కాపాడుకున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి రైతుల ఎలవేళ్ల ఆశీస్సులు అందించాలని కోరుకుంటూ తప్పనిసరిగా ఈ విధానాలు కొనసాగుతాయి. మరలా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు కొనసాగుతారు. రైతులకి మేలైనటువంటి వ్యవస్థను ఇంకా రైతులు ఏదన్నా కోరుకున్నటువంటి విధానాలను కూడా ఈ ప్రభుత్వం మరలా 3 మాసాల్లో మరలా ఏర్పడేటువంటి నూతన ప్రభుత్వంలో కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని విధాల రైతులకు అండబెట్టిన విధంగా భవిష్యత్తులో చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి రైతుల పట్ల ఇంత చొరవ చూపించి ప్రతి కార్యక్రమాన్ని టంచన్గా చెప్పినటువంటి మాటకి ఈరోజు చెప్పినటువంటి విధంగా చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్ర రైతాంగం పక్షాన హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.